నా పేరు యోగ్ దేవాస్, ఎంపీపీ స్కూల్ చేసేండి. ఏవిఎస్ సార్ గారిగా సహోపాధ్యాయునిగా పనిచేస్తున్నటువంటి నేను కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ సందర్భంగా ఆయన గురించి చెప్పాలంటే చాలా ఎక్కువ ఉంటుంది. ఆయన ఎంతో మాకన్నా సీనియర్ పెద్ద అయినప్పటికీ అనేక విషయాలు మాకు ఆలోచన చెప్పి ఆ విషయాలన్నీ కూడా షేర్ చేసి చక్కగా మమ్మల్ని ఎంతగానో కనిపించారు. ఇలాంటి సాగులు మా హృదయాలనే కాదు పిల్లల హృదయాలు కూడా ముద్రించబడి ఉంటారండి. అది నేను చెప్తున్నాను. ఎందుకంటే ఏ రోజు సార్ ఒక 6 పిల్లలు పెట్టిన సాహసాలు పెట్టినప్పుడు వెంటనే పిల్లలు వస్తాను అదే విషయాలు అడిగితూ ఉండేవారు. ఈ విషయాలను పూర్తి చేసుకుంటుంటే ఆయన పదవి చేస్తానని కొంచెం హృదయం అదే ఉంది. కానీ ఇదంటే మాకు తప్పలేదు. ఎవరైనా ఒకటే ఇలాంటి చెప్పగట్ల పని చేయకుండా నేను అట్లా స్వాగతిస్తున్నాను. స్కూల్ నుంచి ఇంకా అల్లగా ఉన్నారు కదండి. చాలా ఇంపార్టెంట్. మాకు చాలా బాధ అనిపిస్తుందండి. పిల్లల్ని ఎవరిని కూడా ఎవరైనా మానేసినా వాడికి పోకపోయినా సరే సార్ తీసుకొచ్చి పోరండి. నాకైతే చాలా బాధ అనిపిస్తుందండి. సార్ గారు రిటైర్మెంట్ అవుతున్నారండి. అది చాలా ఇప్పుడు నేను చిన్న అంటే నేను ఆయోజన చేస్తున్నాను. చిన్న మాట కూడా లేదండి. నాకు చాలా బాధ అనిపిస్తుంది. That's why I should जागी तुमसे ही आशा इरादों के बस्ते तुमने भरे मुट्ठी में ख्वाबों की जुगनू रखी वो छुपा खुशियों का पता दिया कर्ज ये अब कैसे चुकाएंगे भला అందరూ కూడా శుభ సందర్భంగా వచ్చిన పెద్దలకు అందరూ కూడా నమస్కారాలు. నేను ఉపాధ్యాయుడు దాదాపు 10 సంవత్సరాలు. ముందుగా సాలాదివారిపాలెం, తర్వాత రామచంద్రుడు ఉన్నంపల్లి పంచాయతీ, తర్వాత స్వరాజ్యం స్కూల్, అక్కడ నా స్కూల్లో ఈ 10 సంవత్సరాలు చేశాను. ఒక్కొక్క దాదాపు 5 సంవత్సరాలు చేసిన. మన స్కూల్కి వచ్చేసరికి నేను 9 సంవత్సరాలు ఇదే స్కూల్లో పనిచేయడం జరిగింది. ఇప్పుడున్న పిల్లలు అందరూ కూడా నేను స్కూల్ పుట్టినలేదు. నేను స్కూల్ వసంతరాకి పెట్టారు. 10 సంవత్సరాల పిల్లలు మాత్రం ఏడాది పిల్లలు ఉంటారు. మిగిలిన పిల్లలందరూ కూడా మరి అయితే నేను చెప్పేది ఏంటంటే ఈ 9 సంవత్సరాల్లో ఈ స్కూల్లో నేను పనిచేసినప్పుడు నాతో పనిచేసిన వారు రిటైర్ అయిపోయారు. తర్వాత నేను కొంతకాలం సీనియర్ టీచర్లను పనిచేశాను. ఆ తర్వాత నాడు నేడుగా ఈ స్కూల్లో సింగల్ టీచర్గా నేను పనిచేసేటప్పుడు ఈ నాడు నేడు బ్యాంకు ఇవన్నీ ఈ క్రమంలో నా స్కూల్లో పనిచేసే మరి వంట చేసేటువంటి సత్యదేవ్ గారు, అలాగే స్కూల్లో ఆయనకు పనిచేస్తున్న మేరీ కానీ
ఈ 10 ఒత్తిడిలో ఈ క్రమంలో నేను వాళ్ళ మీద ఏమన్నా మరి పాప పడిన చిరాకు పడిన అది 10 ఒత్తిడి తప్ప వాళ్ళు నేను కూడా ఏ రకమైన భేదాభిప్రాయం లేదు. సోదర భావంతో ఇక్కడ పనిచేసాము. ఆ తర్వాత కాలంలో 2023 జూన్ నెలలో 13వ తారీఖున మాస్టర్ గారు వచ్చి జాయిన్ అయ్యారు. ఆ తర్వాత నివేదిక రాసి ఇక్కడ పనిచేయడం దాదాపు 9 ఏళ్ళు అయిపోయింది. వారు వచ్చి ఇంచుమించుగా ఒక మరి కొంతకాలం అయింది. మేము పనిచేస్తూ మరి ఈ గ్రామంలో ఈ స్కూల్లో ఎంతమందిలో ఉపాధ్యాయులు పనిచేసి వెళ్ళారు. అయినా మరి ఈ స్కూల్కి నాలుగు నేను ఉన్నప్పుడు రావడం, ఈ స్కూల్ని బాగు చేయించినటువంటి అదృష్టం నాకు కలగడం అది నాకు అదృష్టంగానే భావిస్తున్నాను. నేను ఎప్పుడూ పని శ్రమ నేను అనుకోను. ఎందుకంటే రాత్రులు ఇక్కడ మేస్త్రి పనిచేసినప్పుడు 7 అయిపోయింది, 8 అయిపోయినా ఎప్పుడు సంతోషంగానే పనిచేసాను. అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి మరి స్కూల్ దగ్గర ఉన్నటువంటి వారు అందరూ కూడా నన్ను బహుగా ప్రేమిస్తారు. వారు కూడా నన్ను ఇప్పుడు గ్రామస్తులు పెద్దలు సర్పంచ్ గారితో ఉదయం చెప్పాను. ఆయన కాకినాడ ట్రైనింగ్ ఉంది అని వెళ్ళడం జరిగింది. లేకపోతే వారు కూడా మన మధ్య మరి పదవి విరమణ అనేది వయసుకి లేదా రికార్డు పరంగా మీరు పదవి విరమణ అయిపోయినంత మాత్రాన మన పని అయిపోయిందని అనుకోవడం లేదు. ఎప్పుడు అసలు తగ్గేది లేదు. పని దగ్గర చురుకుదనం ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కానీ మరి మాస్టర్ పనిచేస్తూ ఉన్నారు. ఒకరు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నన్ను సంప్రదించిన నేను తప్పనిసరిగా దానికి సంబంధించి స్కూల్లో పాఠాలు ఒకటి చెప్పడం కాదు, ఉన్న పరిస్థితుల్లో మన వాళ్ళకి నాగమణి గారు ఉన్నారు ఇక్కడ, వాళ్ళకి తెలుసు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చాలా ఒత్తిడి ఉంటుంది. పని ఉంటే చేయవలసి ఉంటుంది. అవన్నీ కూడా మరి మన సహనంతో చేయాలి తప్ప పిల్లల మీద చూపించడం కానీ పెద్దవారిని ఏదో అనడం కానీ చేయకుండా ఉండాలని చెప్పేసి, అలాగే నాకు ఎవరైతే సహకరించారు మరి మాస్టర్ గారు కూడా అలాగే సహకరించాలని మరి దేవిని అలాగే మేరీ గారిని కోరుకుంటున్నాను. మరి అలాగే నాకు పదవి విరమణ సందర్భంగా మరి వాళ్ళకి నాగమణి గారు మరి చక్కగా సన్మానాలు కూడా సిద్ధపరిచారు. అది చూపించారు. నేను ఊహించలేదు. ఆవిడ మీ డీటెయిల్స్ పెట్టండి అంటే ఏంటో అనుకున్నాను నేను. తర్వాత చాలా చక్కగా సన్మాన పత్రం తయారు చేయించడం నాకు చాలా సంతోషం కలిగింది. మరి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ ఈ పిల్లలతో ఇక్కడ ఉన్న వారితో చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఉద్దేశంతో మరి అదేవిధంగా మరి నేను కూడా వారికి ఒక చిరు సత్కారం చేయాలనేటువంటి ఆలోచన ఉన్నాను. మరి వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే పిల్లలకు కూడా నా ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. మరి నేను ఇంతటితో ముగిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. तुमसे ही आशा इरादों के बस्ते तुमने भरे. స్కూల్లో పిల్లలకి ఎగ్జామ్ ప్యాడ్స్ తీసుకురావడం జరిగింది. పిల్లలు ఆ ఎగ్జామ్ ప్యాడ్స్ వాడి మరి చక్కగా ఎగ్జామ్స్ రాయాలి. छुपा के अपने खुशियों का पता दिया. कर्ज ये हम कैसे चुकाएंगे भला. टीचर
మీరందరూ కూడా అలాగే బాగా చదువుకోవాలి. ఓకే, నేను బాగుంటున్నాను. అర్జున్